ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్రమ బదిలీలను వెంటనే నిలిపివేయాలని నినాదాలు చేశారు. నిబంధనల ప్రకారం డివిజన్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల డివిజన్లో జరిగిన ప్రమోషన్ల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్డర్స్ వచ్చాయని, దానివల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించడానికి వస్తే ఎవరూ అందుబాటులో లేరని విద్యుత్ కార్మికులు పేర్కొన్నారు. రూల్ కి వ్యతిరేకంగా వేరే ఏమీ చేయకూడదు. రూల్ కి వ్యతిరేకంగా వేరే ఏమీ చేయకూడదు. రూల్ కి వ్యతిరేకంగా వేరే ఏమీ చేయకూడదు. రూల్ కి వ్యతిరేకంగా వేరే బదిలీలు చేయకూడదు. జిందాబాద్ 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 జిందాబాద్. ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది మా డివిజన్ లో. అందులో ప్రమోషనల్ పరంగా కాకుండా ఆ రూల్స్ కి వ్యతిరేకంగా కొన్ని ఆర్డర్స్ రావడం అయితే జరిగింది. ఈ ఆర్డర్స్ మీద ఆయన కలిసి అసలు ఎందుకు చేయవలసి వచ్చింది ఏంటి అని మాకు సందేహాలు నివృత్తి చేసుకుని మన ఏదైతే డిపార్ట్మెంట్ పద్ధతి ప్రకారం మనం చేసుకోవాలో ఆ పద్ధతి ప్రకారం చేయాలని చెప్పి డిమాండ్ చెప్పడం కోసం అయితే రావడం జరిగింది. ఆయన కలవడానికి ప్రస్తుతం అయితే ఆయన అందుబాటులో లేరు. అయితే ఆయన వచ్చిన తర్వాత ఆయన కలిసి తదుపరి వివరాలు మీకు కూడా తెలియజేస్తాము. ఇలాగే మనకి చేసుకుంటూ పోతే రేపటి నుంచి ఒక పద్ధతి లేకుండా రకరకాలుగా ట్రాన్స్ఫర్ చేయవలసి వస్తే ఎంప్లాయీస్ చాలామంది ఇబ్బంది పడతారు. మనం ఏదైతే డిపార్ట్మెంట్ నిర్ధారించిందో ఆ పద్ధతి ప్రకారం పోవడం వల్ల అందరికీ అది న్యాయమైనా కాకపోయినా అది మన పద్ధతి కాబట్టి ఆ పద్ధతి ప్రకారం వెళ్తే అందరికీ న్యాయంగా ఉంటుంది. ఎంప్లాయీస్ కూడా ఎక్కడ బాధపడరు. ఎందుకంటే ఇది రూల్ ప్రకారం జరిగింది, మనకి ఇక్కడే వచ్చింది కాబట్టి అక్కడే వెళ్ళాలని ఒక సదుద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కొత్త సాంప్రదాయాలు తీసుకొచ్చి ఉన్న పద్ధతులను పాడు చేయొద్దు అనేది మా ఉద్దేశం. ఈ ఉద్దేశం ప్రకారమే ఆయన కలిసి ఆయనతో మాట్లాడి నివృత్తి చేసుకుని నాకు తెలిసి పద్ధతి ప్రకారం వెళ్దామంటే అందరూ ఒప్పుకుంటారు. ఒప్పుకోని పద్ధతిలో ఏదైనా ఉంటే మిమ్మల్ని పిలిచి మీడియా ప్రకారం మా డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం అన్నీ సవివరంగా నిర్వహించి పద్ధతి ప్రకారం వెళ్ళే